హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఉగాది పచ్చడి. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎంతో టేస్టీగా సింపుల్గా పూర్వీకులు ఎలా చేసేవాళ్ళో ఈ ఉగాది పచ్చడిని ఆ ప్రాసెస్లో అయితే ఈ వీడియో చూపించేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 50 గ్రామ్స్ వరకు చింతపండునైతే తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. మళ్ళీ ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానిన తర్వాత ఇలా గుజ్జును మొత్తం సెపరేట్ తీసేసుకొని ఇలా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రసాన్ని ఒక మట్టి పాత్రలోకి వేసుకోండి. మీ దగ్గర మట్టి పాత్ర లేనట్టు అయితే స్టీల్ పాత్రలో అయినా వేసుకోవచ్చు. ఇలా రసాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ రసాన్ని ఇలా తీసుకొని వేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడిని వేసుకోవాలి. ఆల్రెడీ నా దగ్గర పౌడర్ చేసి ఉంది కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు పౌడర్ని వేసుకున్నాను. చూడండి, ఇక్కడ వేపాకు పువ్వుని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కల్లుప్పుని తీసుకున్నానండి. ఇలా కల్లుప్పుని కాస్త స్మాష్ చేసుకొని వేసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. చూసి వేసుకోండి. చూడండి, ఇలా తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే మామిడికాయ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజు మామిడికాయ ముక్కని ఇలా వేసేసుకొని ఇలా రసాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ కరిగితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయినట్టే అండి. చాలా సింపుల్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్